ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్మకొనకడి. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 3వ వచనము. ఈ లోక రక్షణ మన శరీరాన్ని మాత్రమే కాయగలదు. ఇప్పుడు అది కూడా లేదు. చిన్నపిల్ల లేదు, ముసలి అవ్వ లేదు, ఎవరిని వదలడం లేదు. చాలా దారుణంగా ఉంటుంది సమాజం. పోనీ మంచిగా ఉన్న వాళ్ళు ఏమన్నా మంచిగా ఉంటున్నారా అంటే, ఆడవాళ్ళు మంచిగా ఉంటే మగవాళ్ళు బరి తెగిస్తున్నారు, మగవాళ్ళు మంచిగా ఉంటే ఆడవాళ్ళు బరి తెగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు ఏ చట్టం కానీ ఏ మనుష్యుడు కానీ రక్షణ కలిగించలేడు. కలిగించినా ఉపయోగం లేదు. ఇది ఈ లోక రక్షణ. నిజమైన రక్షణ ప్రభువుది. నాకు ఏమి వచ్చినా నా దేవుడు చూసుకుంటాడని నమ్ముతావు చూడు, అది రక్షణ. నేను చనిపోయినా, ఈ శరీరం క్షీణించిపోయినా నేను నా దేవుని ముందు కళ్ళు తెరుస్తాను అని విశ్వసిస్తావు చూడు, అది రక్షణ. మన దేవుడు కలిగజేసే రక్షణ మనకు నిరీక్షణను కలిగజేస్తుంది, గొప్ప విశ్వాసం గుండా పయనింపజేస్తుంది. మరి ఆ రక్షణ నీకు కావాలా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.